హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అన్నమాట. ఆయిల్ వేసాను, మసాలా దినుసులు వేసాను, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసానండి. ఉల్లిపాయలు ఫస్ట్ నేను నూనెలో కొద్దిగా వేయించేసి దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ఇట్లా ఆయిల్ వేసుకొని ఇందులో కూడా కొద్దిగా మనం వేయించుదాము. టమాటా పేస్ట్ కూడా వేసుకున్నానండి. అది ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసాను అనమాట. టమాటాలు కూడా కొద్దిగా ఆయిల్లో వేయించేసి దాన్ని మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఈ ఆయిల్లో టమాటా వేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇక మనం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని తర్వాత మళ్ళీ మీకు ప్రాసెస్ చూపిస్తానండి. వాటర్ మసులుతున్నాయండి, చూద్దాము. ఇప్పుడు ఇందులో మనము ఫిష్ వేసుకుందాము. ఇది రవ్వ చేపట అండి, రవ్వ చేప అంట. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. దీనికి ఉప్పు, కారము, అల్లం పేస్ట్ కలిపి పెట్టానండి. నిమ్మకాయ కూడా వేసాను. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పులుసులో వేసేద్దాం. పులుసులో వేసానండి. ఇది ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఇట్లా తిప్పుకున్నాం. ఫస్ట్ టైం కాబట్టి ఏం కాదు, ఫ్రిడ్జ్లోంచి తీసాం కాబట్టి ముక్కేమీ చెదరదు, గట్టిగా ఉంటుంది. తర్వాత మనము తిప్పొద్దు. తిప్పామంటే ఇక పప్పే అయిద్దండి, చికెన్ పప్పు అయిపోయింది. ఇక చికెన్ పప్పు అంటారు ఇక దీన్ని. అందుకనే ఫిష్ మనం వండేటప్పుడు జాగ్రత్తగానే వండాలి, తిప్పాలి. ఈ విధంగా చేపలు వేసుకున్నానండి. మూత పెట్టేద్దాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇక తినేద్దాము. ఆకలి అయితే బాగా వేస్తుంది నాకు. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. మరి మీ ఇంట్లో ఏంటో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మా చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకుండా, బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. మా ఛానల్ని ప్రతిరోజు చూస్తూ ఒక లైక్ చేయండి. ఓకేనా మేడం? గుమగుమలాడే చేపల పులుసు రెడీ అండి. ఇక నేనే ఒక పట్టు పడతాను ఇప్పుడు. బాయ్. థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా.